పెంగ్విన్. పెంగ్విన్లు దక్షిణ అర్ధగోళంలోని చల్లని ప్రాంతాలలో నివసించే ప్రత్యేకమైన మరియు అందమైన పక్షులు. అవి ఎగరలేని పక్షులు, కాని వాటి రెక్కలు నీటిలో ఈదడానికి శక్తివంతమైన ఫ్లిప్పర్లుగా అభివృద్ధి చెందాయి. వాటి శరీరం నీటిలో వేగంగా కదలడానికి అనువుగా ఉంటుంది మరియు వాటి దట్టమైన ఈకలు మరియు కొవ్వు పొర చల్లని వాతావరణంలో వాటిని వెచ్చగా ఉంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పెంగ్విన్లు ఉన్నాయి. వాటి పరిమాణం మరియు ఆవాసాలు మారుతూ ఉంటాయి. ఇంపీరియల్ పెంగ్విన్ అతిపెద్ద జాతి మరియు ఇది అంటార్కిటికా యొక్క మంచుమీద సంతానోత్పత్తి చేస్తుంది. చిన్న అడెలి పెంగ్విన్లు కూడా అంటార్కిటికాలో కనిపిస్తాయి. అయితే గాలాపాగోస్ పెంగ్విన్ భూమధ్యరేఖకు దగ్గరగా నివసించే ఏకైక పెంగ్విన్ జాతి. పెంగ్విన్లు ప్రధానంగా చేపలు, క్రిల్ మరియు స్క్విడ్లను తింటాయి. అవి చాలా సమర్థవంతమైన నీటి వేటగాళ్లు మరియు వాటి ఆహారాన్ని పట్టుకోవడానికి లోతుగా డైవ్ చేయగలవు. కొన్ని జాతులు చాలా నిమిషాల పాటు నీటి అడుగున ఉండగలవు. భూమిపై పెంగ్విన్లు నిటారుగా నడుస్తాయి మరియు కొన్నిసార్లు మంచుమీద వేగంగా కదలడానికి తమ బొడ్డుపై జారుతాయి. పెంగ్విన్లు సామాజిక పక్షులు మరియు తరచుగా పెద్ద కాలనీలలో నివసిస్తాయి, ముఖ్యంగా సంతానోత్పత్తి కాలంలో. ఆడ పెంగ్విన్లు గుడ్లు పెడతాయి మరియు తల్లి మరియు తండ్రి ఇద్దరు వాటిని పొదుగుతారు మరియు పిల్లలను సంరక్షిస్తారు. పెంగ్విన్ పిల్లలు చిన్నతనంలో మృదువైన బొచ్చుతో కప్పబడి ఉంటాయి మరియు తల్లిదండ్రుల నుండి ఆహారం కోసం పూర్తిగా ఆధారపడతాయి. పెంగ్విన్లు వాటి ప్రత్యేకమైన జీవన విధానం మరియు మనోహరమైన ప్రవర్తనతో మనల్ని ఆకట్టుకుంటాయి. సముద్రపు గుబ్బాలు మన మహాసముద్రాల యొక్క ప్రత్యేకమైన మరియు వింతైన నివాసులు. వాటికి గుర్రం లాంటి తల మరియు తోక ఉంటుంది. దానిని అవి సముద్రపు పాచి మరియు ఇతర వస్తువులకు చుట్టుకుని స్థిరంగా ఉండటానికి ఉపయోగిస్తాయి. వాటి శరీరం గట్టి ఎముకలతో కప్పబడి ఉంటుంది మరియు వాటికి సాధారణ చేపల వలె తోక చుక్క ఉండదు, కాని ఒక చిన్న రెక్క ఉంటుంది. దానిని అవి వేగంగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా కదులుతాయి. సముద్రపు గుబాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు సమశీతోష్ణ నీటిలో కనిపిస్తాయి. సాధారణంగా నిస్సారమైన రక్షిత ప్రాంతాలలో, సీగ్రాస్ పడకలు, పగడపు దిబ్బలు మరియు మడ అడవులు వంటి వాటిలో నివసిస్తాయి. వాటి పరిమాణం జాతులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటే, మరికొన్ని 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. సముద్రపు గుబాలు ఆహారం తీసుకునే విధానం కూడా ప్రత్యేకమైనది. వాటికి పొడవైన గొట్టం లాంటి ముక్కు ఉంటుంది. దానిని అవి చిన్న క్రస్టేసియన్లు మరియు ఇతర చిన్న జీవులను పీల్చుకోవడానికి ఉపయోగిస్తాయి. వాటికి దంతాలు ఉండవు మరియు అవి తమ ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. సముద్రపు గుబాలలో మగవారు పిల్లలను మోసే ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉంటారు. ఆడ సముద్రపు గుబ్యం మగ సముద్రపు గుబ్యం యొక్క పొట్టపై ఉండే ఒక సంచిలో గుడ్లు పెడుతుంది. మగ గుబ్యం ఆ గుడ్లను కొన్ని వారాల పాటు తన సంచిలో ఉంచుతుంది. అవి పూర్తిగా అభివృద్ధి చెంది విడుదలయ్యే వరకు వాటికి పోషణను అందిస్తుంది. సముద్రపు గుబాలు వాటి ప్రత్యేకమైన ఆకారం మరియు ప్రవర్తనతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, కాని వాటి ఆవాసాల విధ్వంసం మరియు అక్రమ వ్యాపారం వాటికి ముప్పు కలిగిస్తున్నాయి. కిరళ్ళు మన మహాసముద్రాల యొక్క విశాలమైన నీటిలో తేలియాడే సొగసైన జీవులు. వాటికి చదునైన వజ్రాకారపు లేదా గుండ్రని శరీరం మరియు పొడవైన కొరడాలాంటి తోక ఉంటుంది. అవి మృదులాస్థి చేపలకు సంబంధించినవి, అంటే వాటి అస్థిపంజరం ఎముకతో కాకుండా మృదువైన కార్టిలేజ్తో తయారవుతుంది. కిరళ్ళు వాటి విశాలమైన రెక్కల్లాంటి ఛాతీ రెక్కలను ఉపయోగించి నీటిలో సునాయాసంగా కదులుతాయి. అవి నీటిలో ఎగురుతున్నట్లు కనిపిస్తాయి. అనేక రకాల కిరళ్ళు ఉన్నాయి. వాటిలో స్ట్రింగ్రేలు మరియు మంటారేలు బాగా ప్రసిద్ధి చెందినవి. స్ట్రింగ్రేలకు వాటి తోకపై విషపూరితమైన ముల్లు ఉంటుంది. దానిని అవి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. వివిధ రకాల స్ట్రింగ్రేలు పరిమాణంలో మారుతూ ఉంటాయి. కొన్ని చిన్నవిగా ఉంటే, మరికొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. మరోవైపు మంటారేలు చాలా పెద్దవి మరియు శాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటికి పెద్ద నోరు ఉంటుంది. దానిని అవి నీటి నుండి చిన్న ప్లవకాలు మరియు క్రిల్ను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాయి. మంటారేలు తరచుగా నీటిలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపిస్తాయి. కిరళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు సమశీతోష్ణ సముద్రాలలో కనిపిస్తాయి. సాధారణంగా నిస్సారమైన తీర ప్రాంతాల నుండి లోతైన నీటి వరకు వివిధ ఆవాసాలలో నివసిస్తాయి. అవి తమ చదునైన శరీరాన్ని ఇసుకలో లేదా బురదలో కప్పి ఉంచగలవు. ఇది వాటిని వేటాడటానికి లేదా శత్రువుల నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. కిరళ్ళు చిన్న చేపలు, క్రస్టేసియన్లు మరియు ఇతర దిగువన నివసించే జీవులను తింటాయి. వాటికి ప్రత్యేకమైన దంతాలు ఉంటాయి.
ఇవి వాటి ఆహారాన్ని నలిపివేయడానికి అనుకూలంగా ఉంటాయి. కిరళ్ళ యొక్క సొగసైన కదలికలు మరియు విశాలమైన రెక్కలు వాటిని సముద్రంలో చూడటానికి అద్భుతమైన జీవులుగా చేస్తాయి. పీతలు మన మహాసముద్రాల యొక్క అడుగున మరియు తీరప్రాంతాలలో కనిపించే ఆసక్తికరమైన జలచరాలు. వాటికి 10 కాళ్లు ఉంటాయి. వాటిలో ముందు జత బలమైన పంజాలుగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ పంజాలు ఆహారాన్ని పట్టుకోవడానికి, రక్షించుకోవడానికి మరియు కొన్నిసార్లు కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. పీతల శరీరం గట్టి కైటినస్ షెల్తో కప్పబడి ఉంటుంది. ఇది వాటికి రక్షణ కల్పిస్తుంది. అనేక రకాల పీతలు సముద్రంలో నివసిస్తాయి. వాటి పరిమాణం, ఆకారం మరియు ఆవాసాలు మారుతూ ఉంటాయి. కొన్ని చిన్నవిగా ఉంటే జపనీస్ స్పైడర్ క్రాబ్ వంటివి చాలా పెద్దవిగా ఉంటాయి. వాటి కాలుల వ్యాప్తి 3.7 మీటర్ల వరకు ఉంటుంది. పీతలు వివిధ రకాల సముద్రపు అడుగు భాగాలలో కనిపిస్తాయి. రాతి తీరాలు, ఇసుక నేలలు మరియు పగడపు దిబ్బల వంటి వాటిలో నివసిస్తాయి. కొన్ని జాతులు మడ అడవులు మరియు మంచినీటి ఆవాసాలలో కూడా జీవించగలవు. పీతలు సర్వభక్షకాలు, అంటే అవి వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. ఇందులో ఆల్గే, చిన్న చేపలు, మొలస్క్లు మరియు ఇతర క్రస్టేసియన్లు ఉంటాయి. అవి చనిపోయిన జంతువులు మరియు మొక్కలను కూడా తింటాయి. పీతలు ఆహారం కోసం వెతకడానికి మరియు శత్రువుల నుండి తప్పించుకోవడానికి వాటి కాళ్లను ఉపయోగించి పక్కకు నడుస్తాయి. వాటికి మంచి దృష్టి ఉంటుంది మరియు అవి తమ పరిసరాల గురించి బాగా తెలుసుకుంటాయి. ఆడపీతలు తమ గుడ్లను తమ శరీరం కింద మోస్తాయి మరియు అవి పొదిగే వరకు వాటిని సంరక్షిస్తాయి. చిన్న పీతలు లార్వా దశ నుండి అనేక మార్పులు చెంది చివరికి చిన్న పీతలుగా అభివృద్ధి చెందుతాయి. పీతలు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఆహార గొలుసులో భాగంగా ఉంటాయి మరియు అనేక ఇతర సముద్ర జీవులకు ఆహార వనరుగా ఉంటాయి. సముద్ర నత్తలు మన మహాసముద్రాల యొక్క వివిధ ఆవాసాలలో కనిపించే మొలస్క్ల యొక్క వైవిధ్యమైన సమూహం. వాటికి సాధారణంగా ఒకే షెల్ ఉంటుంది. ఇది వాటి మృదువైన శరీరాన్ని రక్షిస్తుంది. ఈ షెల్ వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో ఉంటుంది. కొన్ని చదునుగా ఉంటే మరికొన్ని పొడవైన మరియు చుట్టబడిన ఆకారాన్ని కలిగి ఉంటాయి. నత్తలు వాటి కండరాల పాదాన్ని ఉపయోగించి ఉపరితలాలపై నెమ్మదిగా కదులుతాయి. అనేక రకాల సముద్ర నత్తలు ఉన్నాయి. అవి నిస్సారమైన తీర ప్రాంతాల నుండి లోతైన సముద్రపు అడుగు వరకు వివిధ ఆవాసాలలో నివసిస్తాయి. కొన్ని రాళ్లు మరియు ఇతర గట్టి ఉపరితలాలపై కనిపిస్తాయి. మరికొన్ని ఇసుక లేదా బురదలో ఉంటాయి. సముద్ర నత్తలు వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. కొన్ని ఆల్గేను గీకి తింటాయి. మరికొన్ని ఇతర చిన్న జీవులను వేటాడతాయి లేదా చనిపోయిన జంతువులను తింటాయి. వాటికి రాడ్యులా అనే ప్రత్యేకమైన నాలుక లాంటి నిర్మాణం ఉంటుంది. దానిపై చిన్న దంతాలు ఉంటాయి. ఇది ఆహారాన్ని తురమడానికి లేదా పట్టుకోవడానికి సహాయపడుతుంది. సముద్ర నత్తలు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఆహార గొలుసులో భాగంగా ఉంటాయి మరియు కొన్ని జాతులు ఆల్గే పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి షెల్స్ ఇతర సముద్ర జీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. కొన్ని సముద్ర నత్తలు వాటి అందమైన షెల్స్ కోసం సేకరించబడతాయి. ఇది వాటి సంఖ్యపై ప్రభావం చూపుతుంది. రొయ్యలు మన మహాసముద్రాలు మరియు మంచినీటి ఆవాసాలలో విస్తృతంగా కనిపించే చిన్న క్రస్టేసియన్లు. వాటికి పొడవైన, సన్నని శరీరం మరియు అనేక కాళ్లు ఉంటాయి. వాటి శరీరం పలు ఖండితాలుగా విభజించబడి ఉంటుంది మరియు వాటికి 2 జతల యాంటెనాలు ఉంటాయి. వీటిని అవి తమ పరిసరాలను గ్రహించడానికి ఉపయోగిస్తాయి. రొయ్యలు వివిధ పరిమాణాలలో వస్తాయి. కొన్ని కేవలం కొన్ని మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటే, పెద్ద రొయ్యలు 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అనేక రకాల రొయ్యలు ఉన్నాయి. అవి వివిధ రకాల సముద్రపు మరియు మంచినీటి ఆవాసాలలో నివసిస్తాయి. కొన్ని జాతులు దిగువన నివసిస్తాయి. మరికొన్ని నీటి స్తంభంలో స్వేచ్ఛగా ఈదుతాయి. రొయ్యలు సర్వభక్షకాలు మరియు ఆల్గే, డెట్రిటస్ మరియు ఇతర చిన్న జీవులను తింటాయి. అవి అనేక పెద్ద సముద్ర జీవులకు, చేపలు, తిమింగలాలు మరియు సీల్స్తో సహా ముఖ్యమైన ఆహార వనరుగా ఉంటాయి. రొయ్యలు వాటి వేగవంతమైన కదలికలు మరియు శత్రువుల నుండి తప్పించుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అవి తమ తోకను వేగంగా మడవటం ద్వారా రొయ్యలు వాటి వేగవంతమైన కదలికలు మరియు శత్రువుల నుండి తప్పించుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అవి తమ తోకను వేగంగా మడవటం ద్వారా నీటిలో వెనుకకు దూకగలవు. ఇది వాటిని ప్రమాదం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. రొయ్యల జీవిత చక్రం గుడ్లతో ప్రారంభమవుతుంది.
ఇవి లార్వాలుగా అభివృద్ధి చెందుతాయి. లార్వా అనేక దశల ద్వారా పెరుగుతుంది మరియు చివరికి చిన్న రొయ్యగా మారుతుంది. రొయ్యలు మానవులకు కూడా ముఖ్యమైన ఆహార వనరుగా ఉన్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమలో వాటికి గణనీయమైన స్థానం ఉంది. అయితే రొయ్యల పెంపకం పర్యావరణంపై ప్రభావం చూపుతుంది, కాబట్టి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. సముద్రపు పాములు ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల సముద్రాలలో నివసించే విషపూరితమైన సరీసృపాలు. భూమిపై నివసించే పాములకు అవి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి, కాని అవి పూర్తిగా నీటి జీవితానికి అనుగుణంగా అభివృద్ధి చెందాయి. వాటికి చదునైన తెడ్డు లాంటి తోక ఉంటుంది, ఇది వాటిని నీటిలో సమర్థవంతంగా ఈదడానికి సహాయపడుతుంది. చాలా సముద్రపు పాములకు పొలుసులు ఉంటాయి మరియు అవి ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి రావాలి. అనేక రకాల సముద్రపు పాములు ఉన్నాయి. వాటి రంగులు మరియు పరిమాణాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి, మరికొన్ని వాటి పరిసరాలతో కలిసిపోయే రంగులను కలిగి ఉంటాయి. వాటి విషం చాలా శక్తివంతమైనది కావచ్చు, కాని అవి సాధారణంగా మనుషులను కరిచేందుకు ప్రయత్నించవు. అవి ప్రధానంగా చేపలు మరియు ఈల్స్ వంటి ఇతర సముద్ర జీవులను తింటాయి. వాటికి చిన్న తలలు మరియు చిన్న దంతాలు ఉంటాయి. ఇవి వాటి ఆహారాన్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సముద్రపు పాములు సాధారణంగా నిస్సారమైన నీటిలో, పగడపు దిబ్బలు మరియు మడ అడవుల వంటి వాటిలో కనిపిస్తాయి. ఆడ సముద్రపు పాములు నీటిలో నేరుగా పిల్లలను పెడతాయి, అయితే కొన్ని జాతులు భూమిపై గుడ్లు పెడతాయి. సముద్రపు పాములు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం మరియు వాటి సంఖ్య వాటి ఆవాసాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సముద్రపు పుష్పాలు లేదా అన్నెమోన్లు ప్రకాశవంతమైన రంగుల మరియు ఆకర్షణీయమైన జలచరాలు. ఇవి తరచుగా రాళ్లకు లేదా సముద్రపు అడుగుకు అతుక్కుని ఉంటాయి. వాటికి ఒక స్తంభం లాంటి శరీరం మరియు చుట్టూ అనేక స్పర్శకాలు ఉంటాయి. ఈ స్పర్శకాలకు కుట్టే కణాలు ఉంటాయి. వీటిని నెమటోసిస్ట్లు అంటారు. ఇవి చిన్న చేపలు మరియు ఇతర ప్లవకాలను పట్టుకోవడానికి మరియు స్తంభింపజేయడానికి ఉపయోగిస్తాయి. అన్నెమోన్లు నిస్సారమైన మరియు లోతైన నీటితో సహా ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో కనిపిస్తాయి. అవి వివిధ రంగులు మరియు పరిమాణాలలో వస్తాయి. కొన్ని ఒంటరిగా జీవిస్తాయి, మరికొన్ని పెద్ద కాలనీలుగా ఏర్పడతాయి. అన్నెమోన్లు కదలగలవు, కాని అవి సాధారణంగా ఒకే చోట స్థిరంగా ఉంటాయి. అవి తమ పాదాన్ని ఉపయోగించి ఉపరితలాలకు అతుక్కుంటాయి. అన్నెమోన్లు వివిధ రకాల చిన్న సముద్ర జీవులను తింటాయి. వాటి స్పర్శకాలతో వాటిని పట్టుకుని నోటిలోకి తీసుకువెళ్తాయి. కొన్నిసార్లు క్లౌన్ ఫిష్ వంటి కొన్ని చేపలు అన్నెమోన్లతో సహజీవనం చేస్తాయి. క్లౌన్ ఫిష్ అన్నెమోన్ యొక్క విషపూరితమైన కుట్టడం నుండి రక్షించబడుతుంది మరియు బదులుగా అన్నెమోన్ను వేటాడే చేపల నుండి రక్షిస్తుంది మరియు దానిని శుభ్రంగా ఉంచుతుంది. సముద్రపు పుష్పాలు పగడపు దిబ్బల యొక్క రంగురంగుల ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన భాగం. నోటిలస్లు మన మహాసముద్రాల యొక్క పురాతన మరియు ఆకర్షణీయమైన జీవులు. వాటి ప్రత్యేకమైన చుట్టబడిన షెల్తో సులభంగా గుర్తించవచ్చు. అవి సెఫాలోపాడ్లు, అంటే ఆక్టోపస్లు మరియు స్క్విడ్లకు సంబంధించినవి, మరియు అవి లక్షల సంవత్సరాలుగా దాదాపు మారకుండా జీవించాయి. అందుకే వాటిని సజీవ శిలాజాలు అని కూడా పిలుస్తారు. వాటి షెల్ అనేక గదులుగా విభజించబడి ఉంటుంది మరియు నోటిలస్ తన శరీరాన్ని చివరి పెద్ద గదిలో ఉంచుతుంది. మిగిలిన గదులలో వాయువు నిండి ఉంటుంది. ఇది వాటికి నీటిలో తేలడానికి సహాయపడుతుంది. నోటిలస్లు లోతైన సముద్రపు నీటిలో నివసిస్తాయి మరియు రాత్రిపూట పైకి వచ్చి ఆహారం కోసం వేటాడతాయి. వాటికి అనేక చిన్న స్పర్శకాలు ఉంటాయి. వాటిని ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి. అవి ప్రధానంగా రొయ్యలు, చిన్న చేపలు మరియు చనిపోయిన జంతువులను తింటాయి. నోటిలస్లకు సరళమైన కళ్ళు ఉంటాయి మరియు అవి వాసన ద్వారా తమ ఆహారాన్ని కనుగొంటాయని నమ్ముతారు. నోటిలస్ల సంఖ్య వాటి షెల్స్ కోసం విపరీతంగా వేటాడటం వల్ల తగ్గిపోతోంది. వాటి నెమ్మదైన పెరుగుదల మరియు తక్కువ పునరుత్పత్తి రేటు కారణంగా అవి వేటకు చాలా హాని కలిగిస్తాయి. వాటిని సంరక్షించడం మన సముద్రాల యొక్క జీవవైవిధ్యానికి చాలా ముఖ్యం. స్క్విడ్లు మన మహాసముద్రాల యొక్క తెలివైన మరియు వేగవంతమైన సెఫాలోపాడ్లు. వాటికి పొడవైన, మృదువైన శరీరం, పెద్ద కళ్ళు మరియు 10 చేతులు ఉంటాయి. 2 పొడవైన వేట స్పర్శకాలు మరియు 8 చిన్నవి. ఈ స్పర్శకాలపై చూషకాలు ఉంటాయి. ఇవి వాటిని ఆహారాన్ని పట్టుకోవడానికి మరియు కదలడానికి సహాయపడతాయి. స్క్విడ్లు చాలా చురుకైన ఈతగాళ్లు మరియు తమ శరీరం నుండి
నీటిని వేగంగా బయటకు పంపడం ద్వారా జెట్ ప్రొపల్షన్ ద్వారా వేగంగా కదలగలవు. ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో వివిధ రకాల స్క్విడ్లు కనిపిస్తాయి. వాటి పరిమాణం కొన్ని సెంటీమీటర్ల నుండి భారీ కొలొస్సల్ స్క్విడ్ వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అకశేరుకాల్లో ఒకటి. స్క్విడ్లకు అద్భుతమైన దృష్టి ఉంటుంది మరియు అవి తమ పరిసరాలను బాగా గ్రహించగలవు. ప్రమాదం వచ్చినప్పుడు అవి నల్లటి సిరాను విడుదల చేయగలవు. ఇది శత్రువులను గందరగోళానికి గురి చేస్తుంది మరియు వాటికి తప్పించుకోవడానికి సమయం ఇస్తుంది. స్క్విడ్లు మాంసాహారులు మరియు ప్రధానంగా చేపలు మరియు ఇతర చిన్న సముద్ర జీవులను వేటాడతాయి. అవి తమ పొడవైన స్పర్శకాలను ఉపయోగించి తమ ఆహారాన్ని పట్టుకుంటాయి మరియు వాటి పదునైన దంతాలతో వాటిని చంపుతాయి. స్క్విడ్లు అనేక సముద్ర జంతువులకు, డాల్ఫిన్లు, సీల్స్ మరియు తిమింగలాలతో సహా ముఖ్యమైన ఆహార వనరుగా ఉంటాయి. వాటి తెలివితేటలు, వేగం మరియు ప్రత్యేకమైన శరీర నిర్మాణం వాటిని సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన వేటగాళ్లుగా మరియు ఆహార వనరులుగా చేస్తాయి. పగడాలు మన మహాసముద్రాల యొక్క రంగురంగుల మరియు క్లిష్టమైన దిబ్బలను నిర్మించే అద్భుతమైన జీవులు. అవి నిజానికి చిన్న జీవుల యొక్క కాలనీలు. వీటిని పాలిప్లు అంటారు. ప్రతి పాలిప్ ఒక చిన్న సంచి లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. దాని చుట్టూ కుట్టే స్పర్శకాలు ఉంటాయి. ఈ పాలిప్లు కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. ఇది గట్టి అస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది. కాలక్రమేణా పెద్ద పగడపు దిబ్బలుగా పెరుగుతుంది. పగడపు దిబ్బలు ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల సముద్రాలలో నిస్సారమైన, స్పష్టమైన మరియు వెచ్చని నీటిలో కనిపిస్తాయి. అవి ప్రపంచంలోని అత్యంత జీవవైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడతాయి. అనేక రకాల చేపలు, మొలస్క్లు, క్రస్టేసియన్లు మరియు ఇతర సముద్ర జీవులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని అందిస్తాయి. పగడపు దిబ్బలు సముద్రపు వర్షారణ్యాలుగా తరచుగా వర్ణించబడతాయి. పగడాలు తమ ఆహారాన్ని రెండు విధాలుగా పొందుతాయి. అవి తమ స్పర్శకాలతో ప్లవకాలను పట్టుకోగలవు మరియు వాటి కణజాలంలో నివసించే సూక్ష్మ ఆల్గే, జూక్సాంతెల్లే నుండి కూడా పోషకాలను పొందుతాయి. ఈ ఆల్గే సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు పగడపు పాలిప్లకు శక్తిని అందిస్తుంది మరియు వాటికి వాటి రంగును ఇస్తుంది. దురదృష్టవశాత్తు పగడపు దిబ్బలు అనేక ముప్పులను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు ఆమ్లీకరణ, కాలుష్యం మరియు విధ్వంసక మత్స్య పద్ధతులు ఉన్నాయి. ఈ ఒత్తిడిలు పగడపు బ్లీచింగ్కు దారితీస్తాయి. ఇక్కడ పగడాలు వాటి ఆల్గేను కోల్పోతాయి మరియు తెల్లగా మారతాయి. పగడపు దిబ్బలను సంరక్షించడం మన సముద్రాల యొక్క భవిష్యత్తుకు చాలా కీలకం. సీ అర్చిన్లు మన మహాసముద్రాల యొక్క అడుగున కనిపించే గోళాకారపు ఎచినోడెర్మ్లు. వాటి శరీరం గట్టి షెల్తో కప్పబడి ఉంటుంది మరియు వాటిని రక్షించడానికి అనేక పొడవైన, పదునైన ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు కదలగలవు మరియు కొన్ని జాతులలో అవి విషపూరితమైనవి కూడా కావచ్చు. సీ అర్చిన్లకు ట్యూబ్ ఫీట్లు అని పిలువబడే చిన్న, గొట్టం లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని అవి కదలడానికి, ఉపరితలాలపై పట్టుకోవడానికి మరియు ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి. సీ అర్చిన్లు ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో కనిపిస్తాయి. నిస్సారమైన తీర ప్రాంతాల నుండి లోతైన సముద్రపు అడుగు వరకు వివిధ ఆవాసాలలో నివసిస్తాయి. అవి రాతి తీరాలు, సీగ్రాస్ పడకలు మరియు పగడపు దిబ్బల వంటి వాటిలో కనిపిస్తాయి. సీ అర్చిన్లు ప్రధానంగా శాకాహారులు మరియు ఆల్గేను గీకి తింటాయి. వాటికి ప్రత్యేకమైన దంతాల వంటి నిర్మాణం ఉంటుంది. దానిని అరిస్టాటిల్స్ లాంటర్న్ అంటారు. ఇది ఆహారాన్ని నలిపివేయడానికి సహాయపడుతుంది. సీ అర్చిన్లు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఆల్గే పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి మరియు కొన్ని సందర్భాల్లో అవి పగడపు దిబ్బల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలవు. వాటి సంఖ్యలో అసమతుల్యత ఆల్గే అధికంగా పెరగడానికి మరియు పగడపు దిబ్బలను దెబ్బతీయడానికి దారితీయవచ్చు. సీ అర్చిన్లు కొన్ని సముద్ర జీవులకు ఆహార వనరుగా కూడా ఉంటాయి. వీటిలో సీ ఒట్టర్లు మరియు కొన్ని రకాల చేపలు ఉన్నాయి. వాటి ప్రత్యేకమైన ఆకారం మరియు జీవన విధానం వాటిని సముద్రపు అడుగున ఆసక్తికరమైన జీవులుగా చేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.